నెల్లూరు నగరంలోని స్థానిక ఇందిరా భవన్ నందు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, గత 2 రోజులుగా సామాజిక మాధ్యమాలలో తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దివంగతులైన నేతలపై మాట్లాడడం సహేతుకం కాదని, వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ, షర్మిల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తుందని వ్యాఖ్యానించడం దుర్మార్గమైన చర్యని, నిన్నటి రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల తెలుగుదేశం పార్టీ వైఫల్యాలపై నిశితంగా విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీని కేవలం దివంగత రాజశేఖర్ రెడ్డి కుమారుడుగా ఆశీర్వదిస్తే 5 సంవత్సరాల పాటు అక్రమాలకు పాల్పడి చెడ్డ పేరు తెచ్చుకుని 11 స్థానాలకు పరిమితమైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న కాంగ్రెస్ పార్టీని విమర్శించడం తగదని, ఇటువంటి ప్రచారాలను తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ పార్టీలు మానుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తలారి బాలసుధాకర్, సంజయ్ కుమార్, సుధీర్, ఇర్ఫాన్, నుస్రత్ తదితరులు పాల్గొన్నారు. రెడ్డి గారు సీమలో జరిగిన అరాచకాలు ఎదిరించి పేదల పక్షాన్ని నిలబడేటటువంటి వ్యక్తి. కడప ప్రజల కోసం 1973లోనే 70 పడకల ఆసుపత్రిని నిర్మించి ఉచిత వైద్యం అందించినటువంటి వ్యక్తి రాజారెడ్డి గారు. పేద బిడ్డల ఉన్నత చదువుల కోసం డిగ్రీ కాలేజీని, పాలిటెక్నిక్ కాలేజీని కట్టించి ఉచిత విద్యను అందించినటువంటి ఘనత ఆనాడే కడప జిల్లాలో వైఎస్ రాజారెడ్డి గారిది. ఎంతో మంది పేదల జీవితాలు నిలబెట్టినటువంటి మనిషి. ఇలాంటి వ్యక్తి చరిత్రను వక్రీకరించి తప్పుడుగా రాజకీయం చేస్తున్నారు. సంక్షేమ అభివృద్ధి అనే పదాలకు చిరునామా దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పార్టీలకు అతీతంగా మన పరం అనేటువంటి తేడా లేకుండా పరిపాలన చేసినట్టు మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇట్లాంటి ఎన్నో పథకాలకు రూపకల్ప. పోలవరాన్ని మొదలుపెట్టి 33% పనులు చేసింది కూడా ఒక రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే. తర్వాత 2 సార్లుగా సీఎంగా చంద్రబాబుకి మిగతా పనులు పూర్తి చేయడానికి చేత కాలేదు. రుణమాఫీ చేత కాలేదు. మాట ఇచ్చి నిరుద్యోగ భృతి ఇవ్వడానికి చేత కాలేదు. 1500 రూపాయలు ప్రతి నెల మహిళకి ఇస్తానని చెప్పి అది కూడా ఇవ్వలేదు. బురద జల్లాలను చూసినంత మాత్రాన సూర్యుడి కాంతి తగ్గదన్నట్లుగానే రాజశేఖర రెడ్డి గారి యొక్క కీర్తి కూడా తగ్గదు. ఈ కుహనా మేధావులైనటువంటి వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది నిజం. ఆయన లేడన్న వార్త విని 700 మంది గుండెలు పగిలాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఇంట పూజ గదిలో కూడా మహానేతకు స్థానం దక్కింది. ఎన్ని కుయక్తులు పనినా ప్రజల గుండెల్లో ఆయన స్థానాన్ని చెరపలేరు. కుట్రలో కుతంత్రాలు చేసి నిందలు వేయాలని చూసినా అపర భగీరథుడి మీద మచ్చ తేలేరు. నేడు కడప జిల్లాలో ఫ్యాక్షన్ లేదు అనడానికి కారణం వైఎస్ఆర్. అవగాహన రాహిత్యంతో దివంగత వైఎస్ఆర్ని నిందించాలని చూడడం ముఖ్యమంత్రి చంద్రబాబు గారి టీంకి తగదు. ఇకనైనా ఒట్టి మాటలు కట్టిపెట్టి ఓట్లేసిన ప్రజలకు మేలు తలపెట్టండి. తెలుగుదేశానికి సంబంధించినటువంటి చంద్రబాబుని టీవీని తిడుతూ ఇంత స్పష్టంగా షర్మిలారెడ్డి గారు ట్వీట్ పెట్టితే కనీసం అది చూడకుండా నువ్వేదో రాజశేఖర రెడ్డి గారికి, మేమందరం రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కదా, నిజమైన కాంగ్రెస్ పార్టీ అభిమానులందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆలోచించమంటున్నా. గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత అధ్వానంగా ఉండిందో, ఏ విధంగా తిట్టే వాళ్ళు జనాలు ఆ వైన్ షాపుల దగ్గర కావచ్చు, ఆ ఇసుక పాలసీ దగ్గర కావచ్చు. కాబట్టి అసలు అప్రజాస్వామికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఈరోజు ప్రజలు బుద్ధి చెప్పారు. కాబట్టి ఈరోజు కూడా స్పష్టంగా నేను చెప్తున్నా రాచమల్లి గారికి, మీరు షర్మిలమ్మని చంద్రబాబుకి ఆపాదిస్తే ఇది కళ్ళు కనబడడం లేదా? ఈ విధంగా అంత స్పష్టంగా ప్రశ్నించిన తరువాత కూడా షర్మిలమ్మ గారు చంద్రబాబుని ఏమండం లేదు, చంద్రబాబుని పెంచి పోషిస్తుంది, ఇట్లాంటి మాటలు మాట్లాడడం మానుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి, అదేవిధంగా స్పష్టంగా తెలుగుదేశం కూటమి నాయకులు కూడా చెప్తున్నాం. చరిత్రను వక్రీకరించి చనిపోయినటువంటి లేని వ్యక్తుల గురించి మాట్లాడడం అనేది సబబు కాదు. రాజశేఖర రెడ్డి ప్రజల హృదయాల్లో ఎప్పటికీ ఉంటారు. కాబట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. రేపు పొద్దున కూడా మీరు కేంద్రంలో బీజేపీకి తొత్తుగానే ఉంటారు. ఇప్పుడు తమిళనాడు విజయ్ ఉన్నారు, ఆయనకు అవకాశం వస్తే నేను కాంగ్రెస్ పక్షాన్ని నిలబడతాను, కాంగ్రెస్ బాగుంటేనే ఈ దేశం బాగుంటుంది, ప్రజాస్వామ్యం బాగుంటుంది అని ధైర్యంగా బీజేపీని ఎదిరించి కాంగ్రెస్ తో జతకట్టి ఈరోజు అక్కడ సీఎం సీట్లో కూర్చున్నాడు. కనీసం అదన్నా చూసి ఈయన మారతాడేమో మేము ఆశిస్తున్నాం. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరు తొత్తుగానో పనిచేయాల్సిన అవసరం లేదు. ప్రజల కోసం, ప్రజల పక్షాన ఈరోజు బీజేపీతో కొట్లాడేటటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక కాంగ్రెస్ పార్టీయే. ఈరోజు బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అని కనీసం మోడీ గారిని మీరు ఏమైనా మాట్లాడేటటువంటి ఇది ఉందా? కాబట్టి మన పరిపాలన గత 5 ఏళ్లలో డీజిల్ రేట్లు మనకన్నా కర్ణాటకలో ఎక్కువ ఉంటే తగ్గించగలిగామా? కాబట్టి 10 రూపాయలు ఎక్కువ డీజిల్కి దండుకుంటుంది, ఇసుక అమ్ముకుంటుంది, మద్యం అమ్ముకుంటుంది, వ్యాపారాన్ని అదే ఈస్ట్ ఇండియా కంపెనీ అలా ప్రభుత్వాన్ని నడిపి ఈరోజు వాళ్ళ చేత దిట్టించే బదులు
మీరు ఏదంటే మీరు చూసుకోవాలి. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారి గురించి వాళ్ళ గురించి మాట్లాడడం సబబు కాదని తెలుగుదేశం వాళ్ళకు చెప్తూ, కాబట్టి ఈరోజు షర్మిల ఇంత స్పష్టంగా తెలుగుదేశాన్ని, తెలుగుదేశం నాయకుల్ని, తెలుగుదేశం హామీల్ని మాట్లాడుతూ ఇంత పెద్దగా ట్వీట్ చేసిన తర్వాత కూడా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి నిజమైన రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరినీ మళ్ళీ ఆలోచించమంటున్నా. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఈరోజు ప్రజల పక్షాన్ని నిలబడుతుందనేటటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకొని తిరిగి కాంగ్రెస్ లోకి రావాలని వేడుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.